కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. హ్యాపీ న్యూ ఇయర్. అంటే కొత్త సంవత్సరము రోజులు వస్తుంటాయి వెళ్తుంటాయి, డేట్ ఒకటే మారుతుంది కానీ అంత లైఫ్ అంతా అందరిది సేమే ఉంటుంది. అయితే నాకు ఒకటి ఏంటంటే కొంచెం కొన్ని విషయాల మీద మనము అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే కొన్ని మన లైఫ్లో కొన్ని ఉంటాయి, ఒక 5 కొన్ని వీటి మీదనే మనం ఫోకస్ పెట్టాలి. ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్, మళ్ళీ రిలేషన్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ, హెల్త్ కూడా చూసుకోవాలి, కొంచెం సోషల్ సర్వీస్ కూడా చేయాలి, కొంచెం మైండ్కి కూడా కొంచెం అంత ఎఫెక్ట్ పడకుండా మన ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి. ఇది నేను చెప్పాలని ఉంది. అంటే ఫస్ట్ మనం ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఏదైనా ఇతరుల నుండి మనకు వాళ్ళని మెచ్చుకుంటే బాగుండు, మనం చేసిన పనికి అప్రిషియేట్ చేస్తే బాగుండు అనుకుంటాం. వాళ్ళు చేయకపోతే మనం ఫీల్ అవుతాం. ఎటువంటి పరిస్థితుల్లో ఫీల్ కావద్దు. ఫస్ట్ మనని మనం గౌరవించుకోవాలి. మనం 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 మన కొరకే బతుకుతున్నట్టు అనుకోవాలి, కానీ ఎవరి కొరకో సాక్రిఫైస్ చేయడము అని ఉండద్దు. మన కొరకే ఉండాలి. మనం ఫస్ట్ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే మనం అడుగు ముందుకు వేయగలుగుతాం. మనని మనం కించపరుచుకోవడము, అయ్యో నాతో నేను కాదు అనద్దు. కాదు అనేది కాదు, అవుతుంది, మనతో అవుతుంది అనే విత్తనం పెడితేనే అది మొలక వస్తుంది. అదొకటి మనం చాలా మనని గౌరవించుకోవడం ఫస్ట్ మన లైఫ్లో చేసుకోవాలి. ఇంకొకటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. రిలేషన్షిప్ అంటే కంపల్సరీ బంధువులతో మనం టచ్లో ఉండాలి. ఎందుకంటే బంధువులు వాళ్ళే బలం, వాళ్ళే బలగం. నడుస్తుంటాయి ఏదో ఒకటి మనకు ఇబ్బందులు వస్తుంటాయి, కొందరితో వస్తుంటాయి, కొందరు మనకి ఇబ్బంది పెడుతుంటారు మన బంధువులలో, కొందరు సపోర్ట్గా ఉంటారు. సపోర్ట్గా ఉన్న వాళ్ళని సహకరించాలి, ఇబ్బందులు పెట్టిన వాళ్ళను లైట్ తీసుకోవాలి. అంటే ఏదైనా మనము గొడవకు దారి తీయకుండా, అది ఏదైనా మన మంచిగా అనుకుంటూ సైలెంట్గా ఉంటుకుంటూ బలగంను బలంగా చేసుకుంటూ, వాళ్ళు ఇవ్వకపోని కానీ మనం కంపల్సరీ టచ్లో ఉంటేనే బలగం అనేది ఉంటుంది. ఎందుకంటే బలగం కంపల్సరీ. మనము రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే మన పిల్లలు కూడా మనను అనుకరిస్తారు. అది కంపల్సరీ చేయాలి. ఇంకొకటి హెల్త్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం మంచిగా ఉంటేనే మనము అన్ని చేయగలుగుతాం. ఇంకా లేడీస్ అయితే కంపల్సరీ. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండి స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లలను చూసుకోగలుగుతారు, భర్తను చూసుకోగలుగుతారు, కుటుంబంను మనం కొంచెం రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. అంటే ఫస్ట్ మనం ఆరోగ్యాన్ని కూడా ఫస్ట్ చూసుకోవాలి. ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాము. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మనకు కొంచెం సపోర్ట్గా ఉంటారు, సహకరిస్తారు, ప్రేమ చేస్తారు. మనము స్ట్రాంగ్గా లేక మనం అటు ఇటు ఉంటే కూడా అంత మనకు ఇది చేయరు. అందుకోసం మనము కంపల్సరీ మన హెల్త్ను మంచిగా చూసుకోవాలి. ఇంకొకటి మైండ్కి కూడా మనము మంచి ఆలోచనలతో పాజిటివ్ థింకింగ్తో ఉంటే మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఎట్లా అంటే మనం ఏదైనా మన మైండ్ ప్రశాంతంగా ఉంటేనే మనకు ఒక మంచి మంచి ఐడియాలు వస్తాయి. మనం ఏదో చేయాలనుకుంటాం, అప్పుడు ఏదైనా చేయాలనుకుంటే అంటే మనం సక్సెస్ అవుతాము. అంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే కొంచెం మెడిటేట్ చేసుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కకు పెట్టి మనకు సంబంధించిన ఆలోచనలు చేసుకుంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఒకప్పుడు పజిల్స్ పేపర్స్ అట్లా వస్తుండే, అవి నింపడం ఉంటుండే. అంటే అది కొంచెం ఆలోచించి నింపితే అవి కరెక్ట్ వస్తుండే. అంటే మనం కొంచెం ఆలోచించాలంటే మైండ్కు ప్రశాంతంగా ఉంటేనే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వస్తేనే అది మనం రూపం పెడతాం, అప్పుడు సక్సెస్ అవుతాం, అప్పుడు మనం అన్నీ చేయగలుగుతాం. అంటే మన మైండ్లో ఏదోదో పెట్టుకుంటే, ఏదో పిచ్చి పిచ్చి పెట్టుకుంటే మనకు మైండ్ మంచిగా ఉంటుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, మంచి ఐడియాలు రావు. ఐడియాలు రాకపోతే మనం సక్సెస్ కాము. అందుకే మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంకొకటి సోషల్ సర్వీస్. ఇది కంపల్సరీ. ఎందుకంటే ప్రతి మనిషి ఎప్పుడు మన కొరకే ఆలోచిస్తాం, మన కొరకే బ్రతుకుతాం. కొంచెం ఒక అడుగు ముందుకేసి మాట సాయం అన్న ఏదైనా మనకి తోచిన సాయం చేస్తే కూడా అది మంచిది. మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఆశ్రమాలకు దొరకకపోతే కూడా వాళ్ళకు కూడా మంచి చేయాలనే ఆలోచన వస్తుంది. ఇది అంతేనండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.